ఇప్పుడు మేము మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు, కానీ కుట్రపూరితంగా తనని హతమార్చారు అని చెప్తున్నాను. నేనైతే వ్యక్తిగతంగా పగ తీర్చుట నా పని అని చెప్పిన దేవుడి మాట మాత్రమే చెప్తాను. ఆయన చూసుకుంటాడు. ఎవరు ఎంత హాని చేసినా కూడా తప్పించుకుంటాడు. లెక్క అప్పచెప్పాల్సిన దేవుడు. అంటే కుటుంబంతో ఎలాంటి అనుబంధం ఉంటుంది? చాలా పెద్ద వ్యక్తులు మొదటి నుంచి ఎంతోమందిని చూసి ఉంటారు. తన ఏ విధంగా మీకు టచ్లో ఉండేవాళ్ళు, ఏం చెప్తూ ఉంటారు? నాకు అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు, కానీ 4-5 సార్లు కలిశానండి. వాళ్ళ కుటుంబంలో కూడా సభ్యులను కలిశాను, భార్య బిడ్డలు కూడా కలిశాను. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా చూశాను. వాళ్ళ హ్యూమిలిటీ నాకు చాలా నచ్చింది. ఎంత సేవ చేస్తున్నారు, కానీ ఎక్కడ గర్వించలేదు. చాలా మర్యాదగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఒకరిని తీసుకెళ్ళాడంటే చాలా బాగా ఉంది. కానీ దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదండి. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది. అందుకని ఆయన ఎలా జరిగితే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదండి. మనము మట్టి లాంటి వాళ్ళము, ఆయన కుమ్మరి మట్టిని కుండ అడగగలుగుతాం, కుమ్మరిని ఎందుకు ఇలా చేస్తామని. అదే దేవుడు మాకు చెప్పేమాట. అందుకని లక్ష్యాలు పెంచుకోవడము తగ్గించి శాంతియుతంగా పోవాలని అందరికీ చెప్తున్నాను. అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారని, అంటే చాలామంది న్యాయం కావాలి అని ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం మాత్రము ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. కాబట్టి రిక్వైర్డ్ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి. ఇన్వెస్టిగేషన్స్ నిజంగా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం. అంటే ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళంతా కూడా ప్రవీణ్ అంటే ఒక వ్యక్తి కాదు, తను ఒక ఉద్యమకారుడు, ఎంతోమంది స్ఫూర్తిదాయకులు అంటున్నారు. తనని తిరిగి తీసుకురాలేకపోవచ్చు, తన ఆశయాలని ఉద్యమకారుడు అనే మాట వాడద్దండి దయచేసి. ఎందుకంటే ఆయన సత్యవాక్యాన్ని బోధించాడు. వాక్య ప్రకారం ఎలా ఉండాలి అనేది నేర్పించాడు. ఉద్యమం అంటే మనమే ఉద్యోగం చేసుకుంటూ పోవట్లేదు కదా. అందుకని అలాంటి ఆలోచనలు పెట్టుకుంటుంటే బైబిల్ ఉన్నట్టు బోధించే వాళ్ళు తయారు కావాలని ప్రభుత్వంలో నేను అందరినీ కోరుకుంటున్నాను. ఫైనల్లీ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే యావత్ క్రైస్తవ సోదరులు ఏం చెప్తారు మ్యామ్? ఎలా భరోసా? మాకు భరోసా ఇచ్చే దేవుడే అండి. ప్రభుత్వాలు ఇవ్వలేవు, అధికారులు ఇవ్వలేరు. వాళ్ళకి లేని శక్తి దేవుడికి ఉంది. మా పక్షాన మా దేవుడు పోరాడతాడు. అటువంటి ఆలోచన బైబిల్ మాకు ఇచ్చింది, కానీ అది ఆచరణలో పెట్టట్లేదు. అదే ప్రాబ్లం అయిపోతుంది. మేము దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మాకు అన్వయించుకోవాలి. మా దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడనే ఆలోచన మాకు రావట్లేదు. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. He can solve all our problems.